కారుకు కాలిచ్చి కమలం పువ్వు వాసన ముక్కునిండా పీల్చుకున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సార్కు పువ్వు పార్టీ ఫుల్ పవర్స్ ఇచ్చి దూసుకపోమని చెప్పితే మొదలు కారు పార్టీని కనిపించకుండా పాతాళములకు తొక్కుడు తొక్కి పడేస్తాడట. అన్నం పెట్టిన శైలిని నరక చూసినట్టు అట్లా నిబొద్దునే అన్నడాయ బాలన్న అంటే ఈయనుంది. కానీ మా పార్టీ నాయకత్వానికి నా క్యారెక్టర్ పట్ల, నేను పనిచేసే విధానం పట్ల వారికి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన రోజు నన్ను దూసుకుపోమ్మని చెప్పి ఆదేశిస్తే ముందుగా పాతాళంలోకి తొక్కేది బీఆర్ఎస్ పార్టీని గుర్తుపెట్టుకోండి. అయ్యా గువ్వల బాలరాజు సారు, మీ పనితనం చూసి 5 ఏళ్లలో మీరు ఎమ్మెల్యేగా అచ్చంపేటలో ఎలగబెట్టింది చూసి మా పువ్వు పార్టీలకు రావాలే బాలరాజు గారు అని మిమ్మల్ని పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువులు పట్టుబట్టి పిలిచిండ్రా? అట్లగిట్లా పిలిస్తే దూసుకోవమ్మని ఎందుకు అట్టలేరు? గతంలో బీఆర్ఎస్ లో ఉండి ఆ పార్టీ దూసిర్రు, తెలిసినా దూసుకపోనీయకుండా ఆపుతున్నారా? ఓ దిక్కు దినానికింత పువ్వు ఏడి కాడికి ఏర్ల కాడికి వెళ్ళి ఎండిపోతున్నది, మొగ్గ మొత్తం రాలిపోతున్నది, ఆకులు మొత్తం రాలిపోతున్నాయని కమలం పువ్వు పార్టీ కండువాలు మోసే కార్యకర్తలు మొత్తుకుంటుంటే పవర్ ఇస్తే దూసుకపోతా, కారు పార్టీని పాతాళంలోకి దొక్కుతాని భారీ డైలాగులు ఎందుకు? అచ్చంపేటలో మీకు పతారుంటే వాడిపోతున్న పువ్వును నమనమలాడేటట్టు చెయ్యండి. అట్లా చేయకుండా ఇట్లా పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటా పొద్దు గడుపుతే ఏమొస్తుంది? కారు పార్టీలు ఉన్నప్పుడు అచ్చంపేటకు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఏం ఎలగబెట్టిండ్రు? అప్పుడంటే కేసీఆర్ సార్ ఏనేయలేడు అనుకుందాము. ఇప్పుడు కమలం పువ్వు పార్టీలో ఉండ్రు కదా, ఇప్పుడు ఎవరు మీకు కాలడ్డం పెడుతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.